డబ్బు సంపాదించడం, దాన్ని నిలబెట్టుకోవడం ఇది చాలా మందికి ఓ పెద్ద మిస్టరీ లాంటిది కదా. కానీ దాని వెనుక ఓ సింపుల్ కాని చాలా పవర్ఫుల్ సూత్రం దాగుందంటే నమ్ముతారా? ఈరోజు ఒక గడియారాలు తయారుచేసి అతని కథ ద్వారా ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. ఈ మాటలన్నది రయన్ అనే ఒక యంగ్ అబ్బాయి. రోజూ కష్టపడి పనిచేస్తున్నాడు. అయినా సరే ఫైనాన్షియల్గా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు ఫీలయ్యేవాడు. ఈ ఫీలింగ్ మనలో చాలామందికి తెలిసిందే కదా. ఎంత కష్టపడ్డా ముందుకెళ్లట్లేదే అనే ఆ నిరాశ. రాయన్ ప్రాబ్లం అంతా ఇక్కడే ఉంది. అతను దేనిమీద డిపెండయ్యాడంటే మోటివేషన్ మీద. ఈ మోటివేషన్ ఎలా ఉండేదో తెలుసా? నిప్పులా వస్తుంది, కాని వెంటనే పొగలా మాయమైపోతుంది. ఈరోజు ఏదో సాధించేయాలనిపిస్తుంది, తెల్లారేసరికి ఆ ఊపు మొత్తం చల్లారిపోతుంది. ఇది అచ్చం ఒక ట్రాప్ లాంటిది. చాలామంది ఇందులో ఇరుక్కుపోతారు. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. రాయన్ మెంటర్ అతనికి ఒక కీలకమైన విషయం చెప్పాడు. మోటివేషన్ అనేది ఒక గెస్ట్ లాంటిది, వస్తుంది వెళ్ళిపోతుంది. కాని డిసిప్లిన్ అది మన ఫ్యామిలీ మెంబర్ లాంటిది, ఎప్పుడూ మనతోనే ఉంటుంది. మోటివేషన్ ఒక పనిని స్టార్ట్ చేయడానికి స్పీడ్ ఇస్తే, డిసిప్లిన్ మాత్రం ఆ పనిని పూర్తి చేయడానికి కరెక్ట్ దారి చూపిస్తుంది. ఈ మాటలు వినడానికి సింపుల్గా ఉన్నా చాలా పవర్ఫుల్. ఎందుకంటే వెల్త్ క్రియేట్ చేయడమనేది 100 మీటర్ల పరుగు పందెం కాదు, అదొక మ్యారథాన్. అప్పుడప్పుడు వచ్చే మోటివేషన్తో ఈ రేస్ను గెలవలేం. దానికి కావలసింది ప్రతిరోజూ కన్సిస్టెంట్గా మనల్ని ముందుకు నడిపించే డిసిప్లిన్ మాత్రమే. సరే, మరి ఈ సూత్రం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అదే గడియార తయారీదారుని కథ. ఒక్కసారి ఈ కథ వింటే డబ్బు సంపాదన గురించిన మన ఆలోచనే మారిపోతుంది. సో కథ ఇలా మొదలవుతుంది. ఒక ఊళ్ళో ఒక క్లాక్ మేకర్ ఉండేవాడు. అతను ఆ ఊరి కోసం ఒక పెద్ద గడియారాన్ని తయారు చేయాలని ఫిక్స్ అయ్యాడు. అనుకున్నదే తడవుగా రోజూ దానిమీద పని మొదలుపెట్టాడు. నెలలు గడిచిపోతున్నాయి. అతను రోజూ కష్టపడి పనిచేస్తూనే ఉన్నాడు. కాని ఆ గడియారం నుంచి ఒక్క టిక్ అనే సౌండ్ కూడా రాలేదు. ఎలాంటి రిజల్ట్ కనిపించకపోవడంతో ఊళ్ళో వాళ్లు అతన్ని చూసి నవ్వడం మొదలుపెట్టారు. టైం వేస్ట్ చేస్తున్నావని ఎగతాళి చేశారు. కాని అతను అవేమీ పట్టించుకోలేదు. అస్సలు ఓపికతో డిసిప్లిన్తో తన పని తాను చేసుకుంటూ పోయాడు. చివరికి ఒకరోజు ఒక చిన్న గేర్ను అమర్చగానే గడియారం నుంచి పెద్దగా టిక్ అని శబ్దమొచ్చింది. అంతే. ఆ తర్వాత మరొకటి, ఇంకొకటి. గడియారం పనిచేయటం స్టార్ట్ చేసింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఏంటంటే, ఆ గడియారం ఒక్క పెద్ద పని వల్ల పనిచెయ్యలేదు. నెలల తరబడి అతను చేసిన వందలాడి చిన్న చిన్న ఎవరికీ కనిపించని పనుల వల్లే అది సాధ్యమైంది. వెల్త్ క్రియేషన్ కూడా అచ్చమింతే. సరే, కథ బాగుంది, దానినుంచి మంచి లెసన్ నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు ఆ లెసన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలో చూద్దాం. రయన్ మెంటర్ అతనికొక క్లియర్ 7 స్టెప్ ప్లాన్ ఇచ్చాడు. ఈ 7 స్టెప్స్ కూడా ఆ క్లాక్ మేకర్ చూపించిన డిసిప్లిన్కి ప్రాక్టికల్ రూపం అన్నమాట. డబ్బు ఆదా చేయటం, అనవసరమైన షో ఆఫ్కి పోకుండా ఉండటం, చిన్నగా మొదలుపెట్టటం, వచ్చిన లాభాల్ని మళ్లీ ఇన్వెస్ట్ చేయడం, ఇలా ప్రతి స్టెప్ ఇంపార్టెంటే. కాని చాలామంది ఎక్కడ తప్పు చేస్తారంటే, చివరి స్టెప్ దగ్గర ఓపిక, ప్రోగ్రెస్ స్లోగా ఉందని చూసి మధ్యలోనే గివప్ ఇచ్చేస్తారు. ఈ 7లో 5వ పాయింట్ అయితే చాలా చాలా ముఖ్యం. మీ విత్తనాలను తినవద్దు. అంటే వచ్చిన లాభాలను ఖర్చు పెట్టేకండి. అలా చేస్తే భవిష్యత్తులో పెరగాల్సిన చెట్టును మొగ్గలోనే తుంచేసినట్టు. ఆ లాభాలను తిరిగి పెట్టుబడి పెడితేనే మనం పదే పదే చెప్పుకునే కాంపౌండింగ్ అనే మ్యాజిక్ పనిచేస్తుంది. సరే, ఈ జర్నీలో చాలా కష్టమైన కాని తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిన భాగం ఒకటుంది. అదే ఫెయిల్యూర్. దీని గురించి ఆ మెంటర్ చాలా స్ట్రెయిట్గా, నిజాయితీగా మాట్లాడారు. రాయన్ మనసులో ఉన్న అతిపెద్ద భయం కూడా ఇదే. అతను ఆ మెంటర్ని అడిగాడు, ఒకవేళ నేను ఫెయిల్ అయితే? నిజానికి ఇది మనందరి మనసులో ఉండే కామన్ క్వశ్చన్. రాయన్ అడిగిన ఆ ప్రశ్నకు ఆ మెంటర్ ఇచ్చిన సమాధానం షాకింగ్గా ఉంటుంది. అతను ఏమాత్రం ఆలోచించకుండా, అవును, నువ్వు ఫెయిల్ అవుతావని చెప్పాడు. ఇది అతన్ని నిరుత్సాహపరచడానికి కాదు, రియాలిటీని యాక్సెప్ట్ చెయ్యి అని చెప్పడానికి. ఎందుకంటే ఫెయిల్యూర్ అనేది ఈ జర్నీలో ఒక పార్ట్, అంతే. అలా చెప్పినందుకు కారణమేంటో చూపించడానికి ఆ మెంటర్ తన సొంత కథనే చెప్పాడు. ఎన్నో బిజినెస్లలో ఫెయిల్ అవ్వడం, జనం చేతిలో మోసపోవడం, పార్ట్నర్స్ డబ్బుతో పారిపోవడం, ఇలా ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాడు. కాని ఆయన ఎప్పుడూ తన ప్రయత్నం ఆపలేదు. ప్రతి ఫెయిల్యూర్ ఒక లెసన్ అని నమ్మాడు. ఆయన చెప్పిన ఈ మాట చూడండి, సక్సెస్కి
ఫెయిల్యూర్కి మధ్య ఉన్న తేడా ఇదే. పడిపోయిన ప్రతిసారీ లేచి నిలబడేవాళ్లు మాస్టర్స్ అవుతారు. మధ్యలోనే వదిలేసిన వాళ్ళు కేవలం ఒక మెమరీగా మిగిలిపోతారు. సరే, ఇన్ని విషయాలు నేర్చుకున్న రాయన్ వీటిని తన లైఫ్లో ఎలా అప్లై చేసుకున్నాడో చూద్దాం. థియరీ నుంచి ప్రాక్టికల్స్లోకి ఎలా వచ్చాడో తెలుసుకుందాం. రాయన్ చాలా చిన్నగా మొదలుపెట్టాడు. మొదటి వారం ఒక్క కస్టమర్ రాలేదు, అవమానాలెదురయ్యాయి. కాని అతను ఆ క్లాక్ మేకర్ని గుర్తు తెచ్చుకున్నాడు. వచ్చిన చిన్న చిన్న ప్రాఫిట్స్ని మళ్లీ బిజినెస్లోనే పెట్టాడు. నెమ్మదిగా వ్యాపారాన్ని పెంచుకున్నాడు. చివరికి రెండో ఇన్కమ్ సోర్స్ కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇది మెల్లగా కానీ స్టడీగా జరిగిన ప్రోగ్రెస్ అన్నమాట. చివరికి రాయన్ రియలైజ్ అయిన నిజం ఇదే: సక్సెస్ అనేది ఒక స్పార్క్ లాంటిది కాదు, అది డిసిప్లిన్ అనే ఫ్యూయల్తో నెమ్మదిగా కన్సిస్టెంట్గా మండే నిప్పు. సో ఓవరాల్గా మనం ఈ విశ్లేషణ నుండి నేర్చుకున్న కీ కాన్సెప్ట్ ఇదే: డైరెక్షన్. మోటివేషన్ అనేది మనల్ని పరుగు ప్రారంభించేలా చేస్తుంది, నిజమే. కానీ డిసిప్లిన్ మాత్రమే మనల్ని ఫినిషింగ్ లైన్ వైపు కన్సిస్టెంట్గా నడిపిస్తుంది. వెల్త్ క్రియేట్ చేయడానికి కావాల్సింది ఆ డైరెక్షనే. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఒకరి ఆర్థిక ప్రయాణానికి బలాన్నిచ్చేది అప్పుడప్పుడు వచ్చిపోయే మోటివేషనా, లేక ప్రతిరోజూ ముందుకు నడిపించే డిసిప్లినా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే ఎవరి ఫ్యూచర్నైనా డిసైడ్ చేస్తుంది. ఇలాంటి హృదయాన్ని తాకే కథలు మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మూన్లైట్ ఫెయిరీ టేల్స్ స్టూడియో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి.